హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేమైతే వేరే ఊరికి టెంట్ హౌస్ తీసుకొని వెళ్తున్నాము. అది మా వర్కర్స్ టెంట్ హౌస్ ట్రాక్టర్ వేస్తున్నారు. బీనుపాడికి నిశ్చితార్థ కార్యక్రమానికి అన్ని సామాన్లన్నీ ట్రాక్టర్కి ఎత్తుతున్నారు. ఇవన్నీ వేసుకొని శ్రీ వరసిద్ధి వినాయక సప్లైస్ టెంట్ హౌస్ ఇది. దూరు మండలం గుడిపాడు. మేము చాలా తక్కువ రేట్లకే వేసాము. అక్కడ వచ్చాయన జాను ఈ అంగట్లో మెయిన్గా ఉంటాడు. అన్ని ట్రాక్టర్ డ్రమ్ములు, తాపల చెట్టు, కంచీలు, అట్లా పోతే పరదాలు, కుర్చీలు అన్నీ తీసుకొని పోతున్నారు. అదొక బయలుదేరింది. అట్లా పోతే బీనుపాటి కూడా బయలుదేరింది, వెళ్తున్నారు. వెళ్ళారు. అక్కడ ట్రాక్టర్ నిలబెట్టి అన్నీ దించేస్తారు. చాలా తక్కువ రేట్లకి మేము టెంట్ హౌస్ వేస్తాము ఫ్రెండ్స్. ఈ ఏరియాలో మైదుకూరు, దువ్వూరు, చార్లమారి మండలాలకు సంబంధించిన ఎవరైనా సరే ఉంటే నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అని చూసుకొని ఫోన్ చేయొచ్చు. ట్రాక్టర్ని అన్లోడ్ చేస్తున్నారు. దించి కంచీలన్నీ ఒక సైడు, ఏ సైడు ఏడబెట్టుకోవాలని 20 అవి సైజులు ఉంటాయండి. సైజులు దాన్ని బట్టి ఎత్తారు. అదే బిట్లు ఎత్తుతున్నారు. దీని సైజు వచ్చేసి 12కి 20. స్టేజీకి అయితే 12కి 20 ఖచ్చితంగా సరిపోతాయి. 6 పలకల స్టేజీ. ఒక పలక వచ్చేసి 3 అడుగులు వెడల్పు, 6 అడుగులు జంపు ఉంటుంది. అలాంటి 4 పలకలు మిడి వేసి 2 పలకలు అడ్డం వేస్తే 12కు 9x12 స్టేజ్ అవుతుంది. 12 అడుగులు వెడల్పు, 9 అడుగులు జంపుతో స్టేజ్ అవుతుంది. ఆ స్టేజ్ నచ్చోకంగా బాగుంటుంది కాబట్టి దానికి కంచిలో కూడా 12 అడుగుల సైజ్ అవుతాయి. కంచిలోకి లోపలికి స్టేజ్ ఉంటుంది. అది చూడండి, బుజ్జి అనే పిల్లకాయ వర్కర్సు అతను స్టాండ్ ఎక్కి అన్నీ సెట్ చేస్తున్నాడు. అన్నీ సెట్ చేసిన తర్వాత చూడండి, చాలా బ్యాలెన్స్గా అది సెట్ చేయాలా. చూడండి, అన్నీ సెట్ చేసిన తర్వాత మళ్ళీ గుడ్డలు ఒకళ్ళ నుంచి గుడ్డలు కట్టుకుంటూ వస్తారు. చూడండి, మీకు ఎవరికైనా ఫంక్షన్లో కానీ ఏవైనా ప్రోగ్రాలు ఏమున్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ కావచ్చు. నా నెంబర్ వచ్చేసి స్క్రీన్ మీద పెడతానండి, ఇబ్బంది లేకుండా. ఈ దూరు, మైదుకూరు ఈ ఏరియాల వారికి అయితే చాలా తక్కువ రేట్లకే మేము వేస్తాము. అందుకే మాకు కొద్దిగా బిజీగా ఉంటుంది వర్క్లో. చూడండి, కడ్డీ మీద, కంచి మీద నుంచి పోయి బ్యాలెన్స్గా కడుతున్నాడు. అతనికి బ్యాలెన్స్ బాగుంది. ఈ వల్ల సైడు జాననైన వంటకాడికి గుడ్డ కడుతున్నాడు. పరద వంటకాడికి. అదే ఈ వల్ల సైడ్ వచ్చేసి వంట చేసేవాళ్ళు. బుజ్జి ఆ స్టాండ్ ఆ వల్ల వేసుకొని ఇద్దరు ఇవల్ల నుంచి ఒకరు, ఆల నుంచి ఒకరు కట్టుకుంటూ వస్తారండి. ఇవల్ల పరదా సెట్ చేస్తున్నాడు వంటకాడికి. ఈ కంచికే కట్టచ్చు, కట్టే లేకుండా కూడా ఈ కంచికి ఆన్ నుంచే కట్టచ్చు, ఇబ్బంది లేకుండా. చూడండి, బుజ్జి ఎంత వాటంగా ఎనికి ఎట్లా కట్టుకొని వస్తున్నాడు. ఏ సపోర్ట్ లేకుండా గుడ్డలు అయితే బుజ్జి బాగా కడతాడండి. ఈ పైన పందిరి గుడ్డలు 12కి 20. ఈరోజు అయితే క్లైమాక్స్ అయితే చల్లగా ఉంది, కూల్గా ఉంది, ఎండ అయితే లేదు కాబట్టి వర్కర్లకు ఇబ్బంది ఉండదు. ఎండ ఎక్కువ పెడితే కంచీలు కూడా ఎక్కువ ఖాళీ, చేతులు కూడా బొబ్బలు వచ్చే టైం కూడా ఉంది.
కూల్ ఉంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే ఎండ ఎక్కువ అయితే గిన పైన అట్లా నడవాలన్నా కూడా ఎక్కువ కంచి ఇనుపై కాబట్టి కాలుతుంటాయి. హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ మా బుజ్జి మన సబ్స్క్రైబ్ చేసుకోవని అందరికీ సిగ్నల్ ఇస్తున్నాడు. వల్ల వంట కాడ పరదా కట్టిన తర్వాత ఇద్దరు జాను బుజ్జి ఇద్దరు వచ్చేసి గుడ్డలు కడుతున్నాడు. మొత్తం వచ్చేసి 3 బిట్లు, ఒక పరదా, స్టేజీ, తర్వాత 100 కుర్చీలు, 10 టేబుళ్ళు, స్టేజ్ పలకలు, సైడ్ గుడ్డలు. చూడండి, స్టేజ్ సెట్ చేస్తున్నారు. స్టేజ్ పలకలు సెట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా వచ్చి కేవలం వేరే వాళ్ళు అయితే బిల్లు 12,000 అట్టేస్తారండి. మనం ఓన్లీ 7,500కే ఇవన్నీ వేయడం జరిగింది. చూడండి, స్టేజ్ సెట్ చేస్తున్నారు. చాలా అంటే చాలా తక్కువ అండి. దీంతో సగం డబ్బులు వచ్చేసి వర్కర్లకే పోతాయి. చూడండి, మా సార్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అని అందరికీ, మన ఫాలోవర్స్ అందరికీ చెప్తున్నాడు బుజ్జి. అది గ్రీన్ మ్యాట్ అండి. స్టేజ్ మీదకి ఇవాళ సైడు ఆవాల సైడు కటన్లు కట్టినారు. వెనక వచ్చేసి డిజైన్ కూడా కట్టినారు. దాని మీద వచ్చేసి గ్రీన్ మ్యాట్. నిశ్చితార్థ కార్యక్రమం దేని మీదనే చేసుకునేది. వెనక సైడ్ గుడ్డ అది. ఇదైతే సింపులేనండి వాస్తవం అయితే. పూల డెకరేషన్ అవన్నీ ఏం లేదు. వాళ్ళు కూడా చాలా బీదోళ్ళు, సింపుల్గానే చేయమని చెప్తే సింపుల్గానే చేసాము. ఈ కార్యక్రమం వచ్చేసి పెద్ద పూల డెకరేషన్ ఎందుకైతే ఏం లేదు. వాళ్ళ వంట వాళ్ళు రాజుపాలెం వంట జిలాని వంట బాగా చేస్తాడు. ఇంతకుముందు 2 ఫంక్షన్లు కూడా ఆయన మేము వేసిన దానికి వంట చేయడానికి వచ్చినాడు. హాయ్ ఫ్రెండ్స్, మీకు అందరికీ మరొకసారి విన్నపము, సబ్స్క్రైబ్ చేసుకోరు అందరూ. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నా వీడియోలు వచ్చేసి ఏది వీడియో పెట్టినా మీకు వస్తూ ఉంటుంది. ఇప్పుడైతే పని అయితే పూర్తిగా అయిపోయిందండి, అయిపోవచ్చింది. యూట్యూబ్లో పెడతా